దానికి కూడా కొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. నేను వివరిస్తూ చెప్తాను. తల్లిదండ్రులు పిల్లలు అందరూ దయచేసి శ్రద్ధతో వినాల్సిందే కోరుకుంటున్నాను. ఇవి నిలబడి చేసే ఆసనాలు. ఫస్ట్ తాడాసనము. తాడాసనం అనగా తాడు చుట్టూ పోలు నిపారుగా నిలిచి ఉన్నందున తాడాసనం అని పేరు వచ్చింది. రిలాక్స్. దీని ప్రయోజనాలు శరీరం యొక్క నిపారుగా సాగే గుణం పెరుగుతుంది. కాలు పొడులు మోకాలు మడమలు బలాన్ని సంతరించుకుంటాయి. నెక్స్ట్ వృక్షాసనం. వృక్షం అనగా చెట్టు. స్థిరంగా కదలకుండా చెట్టు వలె ఉండటం వలన ఈ ఆసనకు ఈ పేరు వచ్చింది. రిలాక్స్. దీని ప్రయోజనాలు శరీర సమతౌల్యం పెరుగుతుంది. కాలి కండరాలు చేతి కండరాలు బలపడతాయి. నెక్స్ట్ ఉత్కాటాసనము. కూర్చు మీద కూర్చున్నట్టుగా కనిపించే భంగిమను ఉత్కాటాసనం అంటారు. రిలాక్స్. దీని ప్రయోజనాలు పాదాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అరికాల నొప్పులు మడమ నొప్పులు తగ్గుతాయి. ఆస్టియోపోరోసిస్ బాధితులకి చేయరాదు. అండ్ లాస్ట్ వన్ పార్శ్వోత్తాసనము. పార్శ్వం అనగా ప్రక్కకు, ఉత్తానం అనగా తీక్షణత, తాన అనగా సాగదీయత. ఈ ఆసనంలో ఛాతీ ప్రక్క భాగముకు తీక్షణలో సాగదీయడం వలన ఆసనముకు ఈ పేరు వచ్చింది. రిలాక్స్. థ్యాంక్ యూ.